వచ్చేది రేణుకెళ్ళమ్మ షార్ట్ స్టోరీ చిన్నగా చెప్పుకుందాం. శివుడు పార్వతి దగ్గర ఈ స్టోరీ జరుగుతుంది. పార్వతీదేవి పిల్లలు కావాలంటే శివుడు ఏం చేయాలో తెలియక భూలోకానికి ఎట్లా పోతారు. అప్పుడు ఒక చెరువు సముద్రంలో చేప ఉంటుంది. ఆ చేప కడుపులో రేణుకెళ్ళమ్మ ఉంటుంది. ఆ చేపని పాము మింగడం జరుగుతుంది. ఆ పాము మింగినాక పొట్టబాలి పాము చనిపోతే చేప నుంచి రేణుకెళ్ళమ్మని రేణుక ఎల్లమ్మని పార్వతీదేవి అడాప్ట్ చేసుకుంటుంది. రేణువు లాంటి తేజస్సు కలిగింది కాబట్టి రేణుక ఎల్లమ్మని పేరు వచ్చింది. ఎల్లమ్మ 16 ఏటలో ఒక ముత్తైదు వాయనమో ఏదో వెళ్తుంది. అక్కడ ముత్తైదులకు మాత్రమే పెడతారు బొట్టు అని తెలుసుకుంటుంది. దాంతో నాకు పెళ్లి కావాలని పార్వతీదేవితో అంటుంది. దాంతో శివుడు పార్వతి కలిసి మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే ఎంతోమంది రాజులకు అలా ఎంతోమంది వస్తారు. మ్యారేజ్ పెట్టాక ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ఇలా ఉంటుంది. ఆ గేమ్ స్తంభంలాగా ఉట్టి లాంటిదో పాట్ లాంటిదో ఉంటుంది. అది ఎవరెక్కలేకపోతారు. జమదగ్నికి దాన్ని కొట్టడము తీసుకోవడం జరుగుతుంది. మ్యారేజ్ ఇలా అవుతుంది జమదగ్నికును రేణుకెళ్ళమ్మ. అయితే కార్తవీర్యార్జునుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇతనికి విద్యా అర్హత ఇంకా జరగలేదు, ఇంకా ఇంకా వేద జ్ఞానాలు ఇంకా రాలేదు. ఇతనికి వేద జ్ఞానం అన్నీ రావాలంటే ఇతన్ని ఎట్లా ఇస్తామని సగం పెళ్లితోటే శివుడు పంపిస్తాడు. అప్పుడు తపస్సుకి జమదగ్ని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు నేను తపస్సుకని వెళ్తున్నప్పుడు తులసి ప్లాంట్ నాటుకో, అది ఎండిపోతే నాకు ప్రమాదం జరిగిందని రేణుకెళ్ళమ్మకు సైన్ సిగ్నేచర్ లాంటివి చెప్తాడు. అలా 7 పార్ట్స్ని బోనం ఎత్తుకొని రేణుకెళ్ళమ్మ బయలుదేరుతుంది. వీరార్జునుడు చెప్పిన సలహాతోటి దారిలో అడుక్కునేటోళ్ళ లెక్క వెళ్తారు గౌతులు అనే రాక్షసులు వీరార్జునుడు కలిసి ఆ బోనాన్ని ఎంగిలేస్తాడు. ఎంగిలైన బోనంతో ప్రాణాన్ని కాపాడలేక జమదగ్ని దగ్గరికి జరిగిన స్టోరీ చెప్తుంది. అయితే 7 లెమన్లో లేకపోతే బ్లడ్, మొత్తానికి ఈ బ్లడ్ని తాగమంటాడో లెమన్లు ఇస్తాడు. దాంతో పిల్లలు పుడతారని చెప్తాడు. పిల్లలు పుట్టాక 6 పిల్లలతో అందులో నాగులమ్మకుది. పరశురాముడికి శివుడు ధనుర్వేదం నేర్పుతాడు. శ్మశాన వాటికలో పరశురాముడికి శివుడికి కొద్దిగా పరిచయాలు జరుగుతాయి. అప్పుడు గండ్రగొడ్డలు రావడం జరుగుతుంది. అయితే బాల్యం చూసుకుంటే పరశురాముడు ఒక బొంగరం ఆటలు ఆడంగా ఒక పిల్లవాడికి కంటి చూపుదాలుగా తండ్రి ఎవరో తెలియక పుట్టినోడు అని అంటాడు. దాంతో అప్పటి నుంచి రేణుకెళ్ళమ్మ వెంబడి పడతాడు పరశురాముడు వెంబడి పడితే తల్లి ఇంతకీ ఈడు మానేస్తలేడని పరశురాముని పాయిజన్ పెట్టాలనుకుంటుంది. దాంతో ఈ పరశురాముడు ఎక్కడ పోయినా తల్లిని వెంబడబడతాడు. కట్టేయడం జరుగుతాయి, అవన్నీ జరుగుతాయి. లద్దలో పోయి జాక్కుంటుంది. లద్దలో అంటే అది సేమ్ సిమెంట్ లాంటిది. ఒక వెనకట లద్దలు వాడేది. ఇది చర్మకార ఉంటాయిగా, చర్మ గొట్టాలు ఉంటాయి. అది చర్మాలు తోళ్ళు అంటే వాటిని వేయడానికి లద్ద వాడేది. ఆ లద్దలో దాక్కుంటుంది. అది మాదిగోల వాడల. ఆ మాదిగల వాడ జాంబవంతుడు కూడా ఉంటాడు. జాంబవంతుడు సలహాతోడి ఈ పరశురాముడు తెలుసుకోవడం జరుగుతుంది. రేణుకెళ్ళమ్మని దొరకబడతాడు. ఆదిశక్తి అవుతుంది. ఆదిశక్తి జాతర వేయించుతాడు. జాతర వేయించాక ఆదిశక్తి లెక్క పుట్టలకి వెళ్ళి బయటకు వచ్చి రేణుకెళ్ళమ్మ పరశురాముడు మెడ మీద కాలెత్తుంది. అప్పుడు జరిగింది క్షమించామని చెప్తాడు. తండ్రిని చంపింది కార్తవీర్యార్జునుడు అని చెప్తుంది. సంజీవనితోడు మళ్ళీ తండ్రి బ్లేడ్తోడు మళ్ళీ పుట్టిస్తాడు. కార్తవీర్యార్జునుని చంపుతాడు. కార్తవీర్యార్జున కొడుకులు కూడా మళ్ళీ పగబడతారు. అది తర్వాత స్టోరీ. అయితే ఒకరోజు గంధర్వులు నాట్యం చేస్తుంటే రేణుకెళ్ళమ్మ చూసిన దానికి తన యొక్క తేజస్సు అంటే ఆమెకున్నటి ఫీలింగ్స్ పెరుగుతాయి. ఆ ఫీలింగ్స్ని చూసి దివ్య దృష్టితో జమదగ్ని ఎందుకు లేట్ అయిందంటే అది జరిగిన స్టోరీ గంధర్వులు చేసిన పాపం వల్ల కుండ వలిగి నీళ్లు తేలేక చేసిందని పరశురాముని అలా కొడుకులందరినీ పిలిపిస్తాడు. ఎవరు చంపరు. తన మిగతా కొడుకుని భస్మం చేస్తాడు. తర్వాత తన ఈ పరశురాముని పిలిచి తల్లిని చంపితే నరుకుతాడు. నరికినాక ఏం వరం కావాలని కోరుకోమంటే మళ్ళీ తల్లిని ఉన్న అన్నలను తమ్ములను కాపాడమని కాపాడతాడు. మళ్ళీ వాళ్ళ అమ్మని రేణుకెళ్ళమ్మని తన అన్న తమ్ములని మళ్ళీ బతికిస్తాడు. అంత తర్వాత ఇవంతా జరుగుతుంది. మళ్ళీ కార్తవీర్యార్జునుడు తెలుసు. కార్తవీర్యార్జునుడు కొడుకులు కూడా జమదగ్ని ముని మహర్షి యొక్క జమదగ్ని ముని తలను నరికిన కార్తవీర్యార్జున కొడుకులను చంపుతాడు పరశురాముడు. గండ్రగొడ్డలతో ఉరికొస్తాడు. రామ అని రేణుకెళ్ళమ్మంటుంది. అందుతోటి ఆవేశంతో ఉరికొచ్చి ఎక్కడున్నారో ఆ రాజ్యంలో దాక్కున్నట్టు ఈ కార్తవీర్యార్జున కొడుకులను చంపేస్తాడు. అలా ఎంతమంది క్షత్రియ రాజులు ఉన్నారో ఆ రాజులందరినీ చంపేస్తాడు. ఈ విధంగా రేణుకెళ్ళమ్మ కథలో కార్తవీర్యార్జునుడు కుటుంబంలో సగం మంది వంశాన్ని కూడా సగం మందిని చంపేస్తాడు. కొంతమంది మిగులుతారు. ఇలా ఎంతోమంది క్షత్రియులు ఉన్నారో అంతమందిని చంపే వరకు నిద్రపోడు పరశురాముడు. ఈ విధంగా క్షత్రియులను చంపి తన గుడ్డలు కూడా రక్తం అది ఎండిపోకుండా ఉంటుంది. ఇందులో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే
ఈ రేణుకెళ్ళమ్మ తల్లి స్టోరీలో మనం ఏం తెలుసుకున్న నీతి వాక్యాలు ఏంటంటే మంచిగా ఉంటే మోసం చేస్తారు, మనల్ని పగబడతారు, మనకి ఎలా ఉన్నా ఓర్వని వాళ్ళు ఉంటారు, ఇంకా మన వైపే దాడి చేయడానికి చూస్తారు అనేది ఈ స్టోరీలో మెయిన్ కాన్సెప్ట్. ఇది ఫ్రెండ్స్.